ఏ వస్తువు కొనాలనిపిస్తే ఆ వస్తువు కొనేయడం, ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేయడం. అనే ముందు ఆలోచన లేదు, కొనే ముందు ఆలోచన లేదు. ఇంకా కొంతమంది విచిత్రంగా, నీ హాబీ ఏమిటమ్మా అంటే షాపింగ్. చచ్చిపోతాడా మొగుడెవడో. షాపింగ్ హాబీయా? ఇదేమిటి? ఎవరైనా చదరంగం హాబీ, ఇంకేదో క్రికెట్ ఆడడం హాబీ, పుస్తకాలు చదవడం హాబీ, వస్తువులు కొనడం హాబీ ఏమిటండి? కొంపలంటుకుపోయే హాబీ అది. అవసరం లేకుండా వస్తువు ఎలా కొంటారు అసలు? అవసరం అయితేనే, అది కూడా ఒక కాగితం మీద అక్కడ రాసుకుని టీపాయ్ మీద పెట్టుకుని 15 రోజుల తర్వాత కూడా అది నీకు అవసరమైన అన్నట్లయితే ఆ వస్తువు కొంటే ఎవ్వరికి అప్పు చేయాల్సిన అవసరం జీవితంలో రాదండి. పరమసుఖంగా ఉంటామండి అందరం కూడా. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ముందు కాగితాలు పెట్టి రాయండి. మనకి ఇలా రాగానే కొనేసే. ఎందుకంటే ఇవాళ ఈఎంఐ సిద్ధంగా ఉంది, ఇక్కడ కొనేయి. ₹1,00,000 సోఫా సిద్ధంగా ఉంది, నువ్వు 10,000 ఇస్తే చాలు. మరి 90,000 ఎవడిస్తాడు?